గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాకి లక్ష్మీవాసం. ఈరోజు సండే వ్లాగ్ అనమాట ఇది. సో సండే తీసిన వ్లాగ్ కదా అనేసి నేను నిన్న వీడియో పోస్ట్ చేసినా కానీ మళ్ళీ వెంటనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత ఉండే కొద్ది లేట్గా పెట్టినా కానీ అంత మజా రాదు కదా. సో వీలైనంత తొందరగా చేసి పెట్టేస్తే బాగుంటుంది అనేసి ఈరోజు సండే రోజు బ్లాగ్ తీసాను అనమాట. అది కూడా యాక్చువల్లీ గార్డెన్కి సంబంధించిన బ్లాగ్ ఇదంతా కూడా. వింటర్లో ఇక్కడ స్కై అంత క్లియర్గా ఉండదు. ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ పొగలాగా విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుందన్నమాట. మీరు కనబడుతుందో లేదో మీకు వీడియోలో, చాలా దుందులా అంటారు చూసారా, అంటే కనీ కనబడినట్టు మసకగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. మబ్బులుగా ఉంటుంది. సో వింటర్లో ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే అంత డిసెంబర్లో ఉండాల్సిన చలి లేదనే అనిపిస్తుంది నాకైతే. అంత చలి ఫీల్ అయితే ఉంది కానీ అంత ఫాగ్గా మంచు పడటం అట్లాంటిది అది ఏమి లేదు. ఈ సంవత్సరం అయితే కొంచెం స్లోగానే ఉంది. ఈరోజు కొంచెం మబ్బులంతా తక్కువగా ఉన్నా కానీ కొంచెం ఎండ బాగా ఎక్కువ కనబడుతుంది అనమాట, వచ్చేలాగా. సో అందుకే నాకు అనిపించింది గార్డెన్ పని ఎక్కువ అయితే ఏమి చేయట్లేదు కదా ఈ మధ్య. సో గార్డెన్ గురించి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి మొత్తం తీయాల్సినవి ఏదైనా ఉంటే అవన్నీ తీసేయటం, కొంచెం గార్డెన్ టైం చూద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాను. మార్నింగ్ లేవడంతోనే కొద్దిగా కిచెన్లో పని ఏదైనా ఉంటే కనుక అది ఫినిష్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ మధ్యాహ్నం ఆ టైం వచ్చేసరికి గార్డెన్ పని చేసుకోవడం అలవాటు అనమాట నాకు. అయితే నేను మార్నింగ్ చేసుకునే పనుల్లో ఈ వింటర్కి అసలు వేడి నీళ్ళు తాగితేనే కానీ కుదరదనమాట. అంటే అంత చల్లగా తాగేమా నీళ్ళు జలుబులు పట్టుకోవడం, దగ్గు రావడం ఇట్లాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని వేడి నీళ్ళు ఎప్పుడు కూడా నేను కెటల్లో స్విచ్ ఆన్ చేసుకునేంత దూరంలోనే ఉన్నా కానీ మనం ఒక కెటల్లో నీళ్ళు పెట్టుకొని ఇంకా బాటిల్లో ఇలా నేనైతే ఈ బాటిల్స్ నిండా కొంచెం మిక్స్ చేసి, అంటే చల్లని వాటర్లో వేడి నీళ్ళు కలిపేసి బాటిల్ పెట్టుకుని ఉంచుకుంటాను. ఎప్పుడైనా తాగాలని అంటే నీళ్ళు తక్కువ తాగితే కనుక మొన్న డీహైడ్రేషన్ ప్రాబ్లం ఫేస్ చేశానని చెప్పాను కదా. సో దాని గురించి నాకు ఎప్పటి నుంచో అలవాటు, ఇలా రెగ్యులర్గా కూడా చేస్తూ ఉంటాను. హాట్ వాటర్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా కూడా తాగుతూ ఉంటే కనుక కూర్చుని మంచిగా బాగుంటుందన్నమాట. అండ్ కిచెన్లో వంటకి కూడా నేను నీళ్ళు బాటిల్లో అలా పెట్టుకుని జగ్ నిండా పెట్టుకుని ఉంచుకుంటాను. రెగ్యులర్గా కూడా మనం నీళ్లు హ్యాండీగా పెట్టుకుంటే కనుక యూజ్ చేసుకోవడానికి తాగటానికైనా వింటర్లో నెగ్లెక్ట్ చేయకుండా ఉంటాం అన్నమాట. సో తర్వాత డిష్ వాషర్ నిండా ఈ రిన్సైడ్ కానీ సాల్ట్ కానీ ఇవన్నీ రీఫిల్ చేయక కొంచెం టైం టు టైం మనం అందులో ఆ వేయాల్సినవి వేయకపోతే, అంటే రిన్సైడ్ కానీ లేకపోతే సాల్ట్ కానీ వేయకపోతే కనుక అందులోంచి కొంచెం అదో రకమైన స్మెల్ వస్తుందన్నమాట. అండ్ గిన్నెలు కూడా అంత మంచిగా వదిలినట్టు అనిపించాం. నేను ఇంకా దాని సైన్ రాకముందే నాకు 15 రోజులకి కానీ 20 రోజులకి కానీ ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఆ టైంలో రీఫిల్ చేసేయడం అలవాటు అనమాట నాకు. ఇది ఐఎఫ్బి సాల్ట్ ఒకటి, ఇంకా రిన్సైడ్ అయితే అర్నిగో అని ఒక ఆన్లైన్లోదే నేను తెప్పించాను అనమాట. ఇది కొంచెం పర్వాలేదు, రీజనబుల్గా పడింది. సో అందుకని ఈ బాటిల్స్ తెప్పించాను రిన్సైడ్ అయితే. అంతకుముందు అయితే ఐఎఫ్బిదే వాడేదాన్ని. సో ఉదయపూర్లో నేను ఎల్జీ మషిన్ ఇక్కడ ఉండేది, ఫస్ట్ ఉండేది. ఇది ఎల్జీ తీసుకెళ్ళి ఉదయపూర్లో ఇంటి దగ్గర పెట్టేసి ఇక్కడ ఐఎఫ్బి తీసుకున్నాం కదా. సో నాకు ఈ మెషిన్లో కొంచెం అంత ప్రాబ్లం ఏమీ అనిపించట్లేదు. అదైతే రిన్సైడ్ కానీ సాల్ట్ కానీ అయిపోయిన వెంటనే వేసినా కానీ ఒక సైకిల్ తర్వాత నుంచే రెండో సైకిల్ నుంచి కానీ రియాక్ట్ అయ్యేది కాదు, అలా అనిపిస్తుంది నాకు. ఇది అనుకోండి ఐఎఫ్బి మిషన్ చాలా బాగుంది అనిపించింది నాకు. సో రిన్సైడ్ సాల్ట్ అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత ఒకసారి అంతా తుడిచేసి క్లీన్గా, రబ్బర్ దగ్గర అది కూడా చిరాగ్గా అయిపోతూ ఉంటుంది, అదంతా తుడిచేసి మళ్ళీ క్లీన్గా పెట్టేశాను అనమాట. తర్వాత వెజిటబుల్ గార్డెన్ ఉంది కదా పైన, దాని మీద అంత పెద్దగా నేను టబ్స్లో ఈసారి ఎక్కువ ఏం వేయలేదండి. అన్నీ శాప్లింగ్స్ తీసుకొచ్చి పెట్టినవి అనమాట. టమాటా మొక్కలు, ఇదేమో పత్తాగోబీ ఒకటిని, బ్రాక్లీ ఒకటి, ఆ తర్వాత అన్నీ బ్రాక్లీ అనుకుంటా, అన్నీ బ్రాక్లీయే. ఇవేమో 2 వంకాయ మొక్కలు, ఇలా అన్నీ తీసుకొచ్చాను అనమాట. నేను ఏం చేస్తుంటానంటే వీటిని శాప్లింగ్స్గా ఉన్న తర్వాతే ఒక మనకి అరచేంత ఎదిగిన తర్వాత
తర్వాత పించింగ్ చేసేసాను అనమాట. సో అందుకని బాగా అంచక బల్కీగా 3G కటింగ్ అంటారు చూసారా, అలా కటింగ్ చేశాను. సో అందుకని బాగా గుబ్బురుగా ఎదిగినాయి. దాని గురించి మంచిగా హార్వెస్ట్ కూడా వస్తుందని అనిపిస్తుంది నాకు. సో ఆ 2 టబ్లు అయితే ఇంకా ఖాళీగానే ఉన్నాయండి. నేను ధనియా వేశాను కానీ అవి పాత విత్తనాలు అయిపోయినాయి ఏమో తెలియదు, అవి పాడైనాయి. తర్వాత ఈ పైనుంచి మీరు ఇక్కడి నుంచి అన్ని మనీ ప్లాంట్స్ చూస్తే కనుక ఎంత గుబురుగా ఉన్నాయో చూడండి. అసలు పైనుంచి చూసి చాలా ముచ్చటేసింది నాకు. ఆ తర్వాత అక్కడ మన చెట్టు ఉంది కదా కల్పవృక్షం, అది కూడా ఇంకా డార్మెన్సీకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక నుంచి మళ్ళీ ఏప్రిల్లో కానీ ఆకులు రావు దీనికి. మొత్తం ఆకులు ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం అన్నీ రాలిపోతాయి. సో అందుకని దానికి ఇంకా మనం నీళ్ళు అది కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండదన్నమాట. డార్మెన్సీలోకి వెళ్ళిపోయే మొక్కలకి మనం అంత నీళ్ళది ఎక్కువ పోయాలి, కేర్ తీసుకోవాలి అని ఏమి ఉండదు. ఇప్పుడు వింటర్లో కూడా మనం చాలా మొక్కలకి డార్మెన్సీలోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తర్వాత నేను ఈ గార్లిక్ పైనకి సర్సంకి కళి ఎలా ఇస్తాను అని అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మొత్తం బ్లూమ్ అయితే బాగా వచ్చింది. మొగ్గలు ఎవ్రీ మొగ్గ బాగా విడిచి బాగా భలే అందంగా కనబడుతుంది అసలు దూరానికి. చాలామంది అడిగారు కూడా ఇదేమైనా ఎక్కడి నుంచి తెప్పించావని. ఇక్కడ దరిదాపుల్లో ఎవరికి గార్లిక్ వైన్ వేసుకోవడం చూడలేదు నేనైతే. సో అందుకని అడిగారనమాట. చాలా అందంగా ఉంది అసలు చూడటానికి కూడాను. ఇంకే బల్బ్స్ అన్నీ అయిపోయినాయి, అంటే పువ్వులన్నీ పూసేసినాయి, ఆల్మోస్ట్ పూసినాయి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి టైంలో మళ్ళీ ఇంకొకసారి మనం ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఇది మళ్ళీ నెక్స్ట్ మొగ్గలు వేసి పువ్వులు పూయడానికి సహకరిస్తుంది అనమాట మనం ఇచ్చే ఫెర్టిలైజరు. సో అందుకని నేను ఏం చేశానంటే నేను అంతకుముందు ఎలా ఇచ్చానో అలాగే చేశాను అనమాట. మీ అందరికీ చూపిద్దాం అనేసి ఈ వీడియోలో నేను వీడియో అయితే తీశాను. యాక్చువల్లీ ఇప్పుడు డార్మెన్సీకి వెళ్ళే టైం కాబట్టి మామూలుగా అయితే దేనికి ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ గార్లిక్ వైను ఇలా పువ్వులు పూసే చెట్లు ఏదైతే ఉన్నాయో, లైక్ మందార చెట్లు ఉంటాయి, ఈ టైంలో గులాబీ పూలు కూడా మంచిగా పూస్తాయి అన్నమాట. బట్ సర్సోంకి ఖళి అంటే ఓన్లీ సర్సోంకి ఖళి అన్నిటికీ డైరెక్ట్గా ఇచ్చినా కానీ ఫంగస్ పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో సర్సోంకి ఖళి నీళ్ళల్లో ఫెర్టిలైజర్గా ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇవ్వచ్చు. నేను ఈ అడేనియంకి మంచి సమ్మర్లో అలా ఇస్తూ ఉంటానన్నమాట. ఇది సర్సోంకి ఖళి. ఇక్కడైతే బాగా ఎక్కువ దొరుకుతుంది, ఎందుకంటే సరసం ఎక్కువ పంటలు ఇక్కడ ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడ మంచిగా దొరుకుతుంది. కిలో 40 రూపాయలు అంతే. నేను ఒక 2 కిలోలు తీసుకొచ్చి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. ఇలా మందార చెట్లకి, గులాబీ పూలకి, నేనైతే గులాబీ చెట్లు వేయలేదు కానీ మందార చెట్లకి అయితే ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇప్పుడు సర్సోంకి ఖళి ఈ గార్లిక్ వైన్కి ఇచ్చినందుకు మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఇద్దామనేసి ఇలా సర్సోంకి ఖళి, ఇంకా డిఏపి, పొటాష్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా నేను డబ్బాలో కలిపి పెట్టుకుంటాను కదా, అది అనమాట. ఇది ఎప్సమ్ సాల్ట్, పొటాష్, డిఏపి అండ్ బోన్ మీల్. అందులోనే నేను ఈ సర్సోంకి ఖళి కూడా వేసి ఒక మూతడు తీసుకుని వెళ్ళి వేస్తున్నాను అనమాట. నేను ఇలా డబ్బాలో కలిపి పెట్టుకుంటాను. యాక్చువల్లీ ఎప్పుడైనా మనం సాయిల్ మిక్స్ రెడీ చేసేటప్పుడు కూడా కొంచెం ఇది వేసుకున్నాం అనుకోండి, బోన్ మీల్ ఉంటుంది కాబట్టి స్లోగా రిలీజ్ చేస్తుంది. ప్లస్ మిగతా అన్నీ కూడా మంచిగా ఎన్పికే ఇస్తాయన్నమాట మొక్కలకి. సో నేను ఇలా కుదుళ్ళ దగ్గర, అంటే మనకి రూట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కొంచెం గ్యాప్ తీసుకుని ఒక రౌండ్ లాగా గొయ్యి తీసి అందులో ఈ సర్సోంకి ఖళిని వేయాలన్నమాట. అంతకు ముందు కూడా నేను ఇలాగే వేశాను. యాక్చువల్లీ నేను అక్కడ కాళ్ళు పెట్టాను చూడండి, నా కాళ్ళ దగ్గర అక్కడైతే ఛాంబర్ ఉందన్నమాట. ఛాంబర్ అంటే మా ఇంటి సీవర్ లైన్కి అక్కడ ఛాంబర్ ఉంది. సో గోడ దగ్గరికి వేసేసాను నేను. సో అందుకని నాకు ఇది మొక్క సర్వైవ్ అవుతుందా లేదా అంటే, వేరే చెప్పాను కదా నేను, మనం క్రీపర్స్ ఎప్పుడు పెట్టుకున్నా కానీ మనకి ఎండ బాగా తగిలే చోట వేసుకోవాలి అనేసి. సో ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఎండ బాగా వచ్చే ఛాన్స్ లేదు అని అనిపించింది. ప్లస్ ఇంకొకటి, నేను ఇలా ఈ పక్క నుంచి మేడపైకి ఎక్కించడానికి బాగుంటుంది అనేసి ఈ ప్లేస్ ఎంచుకున్నాను అనమాట. సో నాకు అనిపించింది జాగ్రత్తగా ఎదుగుతుందో లేదో అనేసి నేను సర్సోంకి ఖళి మంచిగా ఇచ్చాను మొన్నసారి. దాని రిజల్ట్ మీరు అందరూ చూశారు. సో ఇప్పుడు కూడా ఈ డిఏపి, పొటాష్, ఇప్సమ్ సాల్ట్, బోన్ మీలు, సర్సోంకి ఖళి ఇవన్నీ కలిపి ఇచ్చాను. ఈసారి గ్రోత్ ఎలా ఉంటుందో చూడాలి.
తర్వాత డయాంథస్ ఉన్నాయి కదా, అండ్ పిటూనియా, ఇవన్నీ కూడా డెడ్ హెడ్డింగ్స్ అన్నీ తీసేయాలన్నమాట. డెడ్ హెడ్డింగ్స్ అంటే పువ్వులు పూసిన తర్వాత అవి ఇంకా అక్కడ నుంచి మనకి ఇంకా ఏమీ రాదు అనమాట. అది తీసేస్తే చిగురు వస్తుంది, తీసేస్తే తొందరగా చిగురు వస్తుంది అనమాట యాక్చువల్లీ. లేదంటే కనుక అది ఎప్పటికో రియాక్ట్ అవుతుంది. అందుకని డయాంథస్ ఒకటి. ఇప్పుడు మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత పువ్వులన్నీ కూడా ఒకేసారి డౌన్ అయిపోతాయి. అంటే వాళ్ళు అప్పటి వరకు కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట, ఎన్పికే అది ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం నేలలో వేసుకున్నా కుండీల్లో వేసుకున్నా కానీ దాని ప్రభావం తగ్గిపోతుందన్నమాట. దాని రియాక్షన్ తగ్గిపోయి మనం మళ్ళీ లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి వీటికి, మంచి స్ట్రాంగ్ ఇస్తేనే అవి మళ్ళీ పూలు పూస్తాయి. అందాక ఇవి స్లోగా రియాక్ట్ అయ్యి పువ్వులు పూయడానికి కొంచెం టైం పడుతుందన్నమాట, ఒకవేళ ఫెర్టిలైజర్ ఇవ్వకపోతే కనుక. కొన్ని సార్లు అయితే అలాగని మనం నీళ్ళు కూడా ఎక్కువ పోయకూడదు. వీటికి యాక్చువల్లీ నీళ్ళు చాలా తక్కువ తీసుకుని పెరుగుతాయన్నమాట. సో ఈ డెడ్ హెడ్డింగ్స్ అవన్నీ తీసిన తర్వాత నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ మళ్ళీ ఎలా చేస్తానన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటి వరకు మాత్రం ఈ డెఫెన్బేకియా ఒకటి, అగ్లోనిమా ఒకటి, ఇట్లాంటి వాటికి కూడా మనం నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదు, డార్మెన్సీ పీరియడ్ అనమాట ఈ టైము. సో అవి ఫ్లషీగా ఉంటాయి చూడండి, జస్ట్ లైక్ ఇప్పుడు డెఫెన్బేకియా అలా లావుగా ఉంది, బ్యాంబూ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా చూడండి, అగ్లోనిమాకు కూడా కింద అలా ఉంటుంది కదా. ఇలాంటి మొక్కలకి మీరు నీళ్ళు మాత్రం చాలా తక్కువ ఇవ్వండి. పింక్ అగ్లోనిమా, ఇంకా ఇలా స్నోడస్ట్ అగ్లోనిమా, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నీళ్లు చాలా తక్కువ ఇవ్వాలి. నేలలో ఉంటే మాత్రం పర్వాలేదు, నేను నేలలో వేశాను కాబట్టి పర్వాలేదు. కుండీలో వేసుకుంటే కనుక మాత్రం మీరు నీళ్లు చాలా లిమిట్గా ఇవ్వండి. ఈ టైంలో అవి డార్మెన్సీలో ఉంటాయన్నమాట, కొత్తగా ఆకులు అయ్యి ఏమీ రావు. అండ్ నెక్స్ట్ నేను 2 ఏళ్ల క్రితం అనుకుంటా ఈ మనీ ట్రీ తీసుకొచ్చాను. ఇది చాలా మంచి గ్రోత్ ఉంది. ఇప్పుడు కూడా ఇది కూడా డార్మెన్సీ టైంకి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి మొక్కలన్నిటికీ కూడా నీళ్లు చాలా ఆలోచించి చూసి ఇవ్వాలన్నమాట. సో ఇది ఒకసారి చూపిద్దాం మీ అందరికీ అనేసి నేను దగ్గరగా క్లోజప్లో చూపిస్తున్నాను. మంచి గ్రోత్ అయితే ఉంది దీనికి. తర్వాత పిటూనియా కూడా అంతే, మనం ఫ్లవర్స్ పూసిన తర్వాత అవి ఇంకా సీడ్ పాకెట్ రెడీ చేసుకుంటాయి అనమాట. అది మొక్క స్టార్ట్ అయిందే ఇప్పుడు, అంటే ఒక అక్టోబర్లో సీడ్స్ పెడతాం, అక్టోబర్ తర్వాత నుంచి ఇప్పుడు మొక్క వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందే ఇప్పుడు అనమాట. పువ్వులు స్టార్ట్ అవడంతోనే మొగ్గలు విత్తనాలు తయారు చేయడం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అవి పువ్వులు పూయడం తగ్గిపోతుంది అనమాట. అందుకని సీడ్ పాకెట్ రెడీ అవ్వకుండా మనం కట్ చేస్తూ ఉండాలి, తీసేస్తూ ఉండాలన్నమాట. మనకి సీడ్స్ కావాలనుకుంటే ఇంకా లాస్ట్లో మార్చ్, ఏప్రిల్ ఉంటుంది కదా, ఆ టైంలో మనం సీడ్ పాకెట్స్ ఉంచుకోవాలి. చామంతులు చూడండి అసలు ఎండిపోయినాయి, బాగా రావట్లేదు. ఇప్పుడు ఇంకా అయిపోయింది, చామంతుల సీజన్ అయిపోయిందనే చెప్పాలి. ఇంకా మనం ఇలా డెడ్ హెడ్డింగు, ఇంకా స్పెంట్ అయిపోయిన పువ్వులు ఇవన్నీ తీసేస్తూ కొంచెం పించింగ్ లాగా చేస్తూ ఉండాలన్నమాట. గుబురుగా ఎదుగుతుంది పిటోనియా అయితే. సో నేను ఇలా మొత్తం ఆల్మోస్ట్ నేను ఎక్కడైతే పిటూనియాలు పెట్టానో అన్ని పిటూనియాలకి ఇలాగ చేస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్గా. నేను మామూలుగా బయట వాకింగ్ తిరుగుతున్నప్పుడు మార్నింగ్ పొద్దున్నే లేచి కొద్దిగా బయట తిరుగుతాను చూడండి, ఆ టైంలో కూడా ఇలా అన్ని చోట్ల ఎక్కడ కనబడితే అక్కడ పిటూనియా ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు మ్యాక్సిమం నా పని ఇదే అనమాట. సో చాలా బాగుంటాయి కదా పువ్వులు చూడటానికి. సో ఇలా మనం మొక్కని మెయింటైన్ చేయాలి. దీనికి కూడా నీళ్లు చాలా జాగ్రత్తగా పోయాలండి, అసలు చాలా తక్కువనే చెప్పాలి. ఇది అసలు తట్టుకోలేదనమాట మొక్క. సో అందుకని మీరు పెట్టుకుంటే కనుక నీళ్ళు చాలా జాగ్రత్తగా పోయండి. ఎప్పుడైనా మీకు అనిపించి ఇది కొంచెం డౌన్ అయిపోయింది, డల్ అయిపోయింది అని అనిపిస్తే కనుక దానికి బాగా నీళ్ళు ఎక్కువైనా పోసేసి ఉండొచ్చు, లేదంటే చలిగాలి ఎక్కువైనా తగిలి ఉండొచ్చు. సో అందుకని మీరు చూసుకుని జాగ్రత్తగా వాటరింగ్ చేయండి. తర్వాత నేను నేలలో పెట్టాను కదా కటింగ్స్, ఈ చామంతులు మాత్రం ఇంకా ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట బర్డ్స్. అది కూడా ఎక్కువగా రావట్లేదు, చాలా తక్కువగా వస్తున్నాయి. సో ఎనీవే నేను లేట్ అయిపోయింది కదా, ఇదంతా టైల్స్ వేయించడానికి పని చేసినప్పుడు కొంచెం స్లోగా అయింది, అందుకని లేట్ అయిందనమాట. అండ్ బొగన్వేలియా కూడా ఇంకా పువ్వులు సరిగ్గా రావట్లేదు. నేను ప్లాంటర్లో పెట్టిన 3 మొక్కలకి కూడా రావట్లేదు అనమాట. ఈసారి నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చిన తర్వాత వీటిని మంచిగా బాగా హార్డ్ ప్రూనింగ్ చేసేసి మొత్తం అన్నిటికీ కూడా నేను చెప్పిన సర్సోంకి కళి కాదు వీటికి కూడా ఇస్తాను. అండ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. బట్ ఇది కూడా పెద్దది కూడా గేట్ దగ్గర ఉన్న దానికి కూడా మంచిగా కటింగ్ అయితే చేయించాలి. వాళ్ళు లేరనమాట మాయ వాళ్ళు. సో వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా దగ్గరికి కటింగ్ చేయించేస్తే అందంగా ఉంటుంది.
ఆస్పారగస్ క్రేపర్ ఉంది కదా, ఆ క్రేపర్ కూడా బాగా ఎక్కువ గ్రోత్ అయిపోయిందనమాట. అంటే మన సిరి వచ్చినప్పుడు మొత్తం భూమిలోకి కుతుకులోకి తీసేసాను కదా, తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి మంచిగా వెంటనే షూట్స్ వచ్చేసినాయి అనమాట. అంటే అసలు చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అనే చెప్పాలి. ఈ ప్లాంట్ మంచిగా ఉంది. ఆస్పారగస్ క్రేపర్ క్లైంబర్ చాలా బాగుంది. షూట్స్ నాకు ఒక పక్కన ఒక 4, ఒక పక్కన ఒక 4 వచ్చినాయి. సో వాటిని మొత్తం అంతా పైన అల్లుతున్నాను. మళ్ళీ కిటికీకి షేడ్ లాగా బాగుంటుంది. అండ్ రైనీ సీజన్ వరకు అయితే మాత్రం బుషీగా అయిపోతుంది, బాగుంటుంది. సో నాకు ఇది చాలా ఇష్టం అనమాట. మొత్తం తీయాలన్నా కానీ తీయలేకపోతున్నాను. నాకు ఇష్టం అనమాట అది. అండ్ మా ఇంటికి గుమ్మం ఉంది కదా, మెయిన్ గేట్ దగ్గర, అక్కడ కూడా ఉంది ఇది. సో అక్కడ కూడా మొత్తం తీసాను. సో ఈ క్రీపర్కి ఇది చాలా భయంకరమైన ముళ్ళు ఉంటాయండి, అసలు పెద్ద పెద్ద ముళ్ళు అనమాట. కొంచెం అల్లేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు చాలా స్మూత్గా కూడా ఉంటాయి, లేత కాడలు కదా, మెత్తగా ఉంటాయి అనమాట. మనం స్ట్రాంగ్గా పట్టుకున్నా ఇరిగిపోతాయి. థ్రోన్స్ మాత్రం చాలా పెద్ద పెద్ద, గులాబీకి పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. సో ఇదంతా కూడా రెడీ చేసి అంటే అల్లాను అనమాట మొత్తం అంతా కూడా. వింటర్లో పెట్టుకోవాలంటే ఫ్లవరింగ్ మొక్కలు, అంటే వింటర్కి సంబంధించిన ఫ్లవరింగ్ మొక్కలు చాలా రకాలు ఉంటాయి. కెలైంచో ఒకటి అనమాట. నెక్స్ట్ ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఒక 6 కుండీల్లో నేను కట్టింగ్స్ పెట్టాను. ఆ 6 కుండీలు అనమాట ఇవి. 4 కుండీలు అయితే గోడ మీద పెట్టాను, 2 కింద పెట్టాను అనమాట. వీటన్నిటికీ కూడా ఇంకా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఇది ఏం కలరు ఏంటి అని అన్నది నాకైతే గుర్తే లేదు. ఒకటైతే పింక్, ఇది కొంచెం బడ్స్ కొంచెం పింక్ కనపడుతున్నాయి కదా. ఇంకా 2 ఇక్కడ అయితే కింద పెట్టాను. వీటికి అంత పెద్దగా ఎండ తగలట్లేదు, అందుకని కొంచెం స్లోగా ఉంది గ్రోత్. ఎనివి మంచిగానే ఎదుగుతున్నాయి. పువ్వులు వచ్చిన తర్వాత మీ అందరికీ నెక్స్ట్ చూపిస్తాను. ఆ తర్వాత డాలియా కూడా చాలామంది అడిగారు నన్ను, ఇది ఏం ఫ్లేవర్ అండి, చాలా అందంగా ఉంది అని. డాలియా అంటారండి. చాలా బాగుంటాయి అన్నమాట, పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి. అయితే ఇంట్లో లోపల వైపు ఉన్నది బాగా పువ్వులు వచ్చేసిన తర్వాత ఆ పువ్వుల్ని మనం తీసేయాలన్నమాట. తీస్తే నెక్స్ట్ వచ్చే మొగ్గలు మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. అది కూడా ఊరికే ఒక చోటనే ఒక కొమ్మ నుంచి 3-4 కొమ్మలు లేకుండా ఒక కొమ్మకి ఒక మొగ్గ ఉండేలా చూసుకుంటే కనుక మంచిగా పువ్వులు వస్తాయి. పెద్ద సైజు వస్తాయి అన్నమాట. లేదంటే ఊరికే చిన్న చిన్న సైజు ఒక 4 పెటల్స్లో పువ్వు అయిపోయేలాగా వస్తాయన్నమాట. సో ఇది కూడా కొంచెం పక్కన ఒక కొమ్మకి ఒకటి ఉంటే పర్వాలేదు, చెప్పాను కదా. ఒక కొమ్మకి 2-3 ఉండకూడదనమాట. ఇలా ఎక్స్ట్రా ఉంటే కనుక వీటన్నిటిని కట్ చేసేయాలి. అప్పుడు మీకు ఉన్న మొగ్గ పెద్దగా పువ్వు బాగా వస్తుందన్నమాట. దాని న్యూట్రిషన్ ఆ పువ్వుకి, ఆ మొగ్గకి మొత్తం అంతటికి వెళ్ళి పెద్ద పువ్వు వస్తుంది, అందంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ మొగ్గ తర్వాత నుంచి అది కట్ చేసేసిన తర్వాత పక్కన స్టెమ్స్ వస్తాయి కదా, అక్కడి నుంచి మీకు కంటిన్యూ మళ్ళీ మొగ్గలు వస్తూ ఉంటాయన్నమాట. వీటిని ఇలా మనం ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటూ ఉండాలి, మంచిగా ఫ్లవరింగ్ కావాలనుకుంటే కనుక. ఇలా బయట ఇంకా 2 పెట్టాను కదా, అవన్నీ కూడా చూస్తున్నాను. ఒకటైతే మాత్రం ఇంకా అలాగే ఉంది. మీరు స్టార్టింగ్లో నా షార్ట్స్ చూసే ఉంటారు, వింటర్కి ఫ్లవరింగ్ తెచ్చినప్పుడు, అప్పటి నుంచి అదే అనమాట. సో నెక్స్ట్ నేను ఖాద్కి గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత గ్రీన్ వేస్ట్, కిచెన్ వేస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో గ్రీన్ వేస్ట్ ఎప్పుడు కూడా వేసిన తర్వాత ఎండాకులు వేస్తూ ఉంటాను కదా. అయితే ఆ ఎండాకులు నా గార్డెన్ నుంచి వచ్చిన వేస్ట్ అయితే వేయనండి. ఎందుకంటే నాకు అందులో వీడున్నా లేకపోతే ఏదైనా ఫంగస్ ఉన్నా కానీ అదంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది, గ్రీన్ వేస్ట్ పాడవుతుందని అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేశాను, గార్డెన్లో మాకు సొసైటీలో గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో ఆ చెట్టు ఉంది. సో ఆ చెట్టు నుంచి నేను ఆకులు మా గార్డెనర్ని సంచులోకి ఎత్తుకురామ్మా అంటే ఎత్తుకొచ్చాడనమాట. సో అది నేను గ్రీన్ వేస్ట్లో వేస్తున్నాను అనమాట. పువ్వులు ఉన్నాయి కాబట్టి మంచిగా బాగుంటుంది, గ్రీన్ వేస్ట్ మంచిగా రెడీ అవుతుంది అని అనిపించింది. సో అలా నేను గ్రీన్ వేస్ట్కి ఎండాకులు అయితే అలా మా గార్డెనర్ నుంచి తెప్పిస్తానమాట. సో ఈరోజు ఇలా నా సండేని గడిపానండి. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా మంచి టిప్స్ అవి ఉన్నాయని అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.